నేను చేసిన పనుల్లో ఏమైనా వ్యత్యాసాలు వస్తే దానికి పూర్తి బాధ్యత వహిస్తానమ్మగారు. మంచిది. తెలుసో తెలియకో తప్పు చేస్తుంటే మాత్రం పెద్ద మనసుతో క్షమించండి అమ్మగారు. కోటి అయ్య గారు, నిమిషమ్మా. నువ్వు వెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత ఎవరుండమన్నా ఎందుకుంటావు? వెళ్ళు. ఉంటానన్నా. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? నేను చేయాల్సిందే చేస్తున్నానన్నా. రేణుగా, వస్తాను. దీపపు వెలుగునా కరిగే కాంతిని కథై రెక్కలు విరిగిన పక్షిగా మారినా పయనం మొదలు పెడితివా. ఆ తాళి బొట్టుకే తలొంచి నీవిలా వారి నొదిలిలా నిషీధి వైతివా. ఈ విషపు నాగులా నట్టింట నీవెలా నువ్వేళ్ల కాపురం చేస్తావు ప్రాణమా. తెలుసుకో తెలుసుకో మగువ నీ కథ బంధాలై బాటలో మలుచుకో మలుచుకో నిన్ను నీవుగా వందేలై సంధ్యలో. అడ్డుకోవద్దని మాట తీసుకున్నావు. నువ్వు ఈ గడప దాటి బయటికెళ్తే నేనేమైపోతానో నాకే తెలీదు. ఏమో అనుకున్నాను గాని నీలవేణి మాట మీద నిలబడే మనిషే. నిలవేణి, 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 ఏమైంది నిలవేణి? లే నిలవేణి. కుక్కుటేష్, నిలవేణి, మంచినీళ్ళు తీసుకురా. నిలవేణి, నిలవేణి, ఏమైంది నిలవేణి? నిలవేణి, నిలవేణి, కళ్ళు తెరువు నిలవేణి, ఏమైంది నిలవేణి? మేడం, అర్జెంటుగా ఇంటికి రండి. మా నీలవేణి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ నీళ్లు చల్లు. నిలవేణి, నిలవేణి, కళ్ళు తెరువు.
ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయింది. ఏమై ఉంటుందంట? ఏమో నాకేం తెలుసు, తనకు వెళ్ళాలనిపించలేదేమో. ఓహో, ఆ మాత్రం దానికి అంత బిల్డప్ ఎందుకు ఇస్తుంది? అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పి దండం పెట్టింది. ఇంకెందుకుంటుంది తను? లగేజ్ బ్యాగ్ కూడా సర్దుకుంది. కళ్ళు తిరిగి పడిపోయిందంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదేమో. డాక్టర్, నిలువెనికి ఏమైనా అయిందా? నథింగ్ టు వరీ. డాక్టర్ ఏమైంది? టెన్షన్ పడకండి మహేంద్ర గారు, నీలవేణి స్పృహలోకొస్తుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ, మా నీలవేణి స్పృహలోకి వచ్చేలా చేయి స్వామి. డాక్టర్, నీలవేణి ఉన్నట్టుండి స్పృహ కోల్పోవడానికి కారణం ఏంటో చెప్పండి డాక్టర్. మా బామ్మర్ది టెన్షన్గా అడుగుతుంటే మీరేమో కులాసాగా చిరునవ్వు చిందిస్తారేంటి? ఏంటి విషయం డాక్టర్? విషయం కాదండి, విశేషమండి. షీఈస్ ప్రెగ్నెంట్. డాక్టర్ ఏమంటున్నారు మీరు? ఎస్ మిస్టర్ మహేంద్ర గారు, తను కన్సీవ్ అయింది. కంగ్రాచులేషన్స్. అమ్మా, ఏంటన్నయ్య, డాక్టర్ గారు ఇలాంటి న్యూస్ చెప్పారు? ఏమైందమ్మా? గుడ్ న్యూస్ మీకు నచ్చలేదా ఏంటి? అలా అని కాదు డాక్టర్, మేము ఎక్స్పెక్ట్ చేయలేదంతే. భగవంతుడు ఆశీర్వదించినప్పుడు అంగీకరించాలి. ఎనీవే, టేక్ కేర్ ఆఫ్ హర్. ఎస్ డాక్టర్. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఇంట్లో వాళ్ళు ఏది కోరుకున్నారో అదే కరుణించావుగా స్వామి. నీకు శతకోటి దండాలు స్వామి. ఆపయ్యా, మాకేం అర్థం కావట్లేదంటే మధ్యలో నీ గోలేంటి? ఏంటన్నయ్యా, నువ్వు కూడా ఏం మాట్లాడట్లేదు? ఏం మాట్లాడాలి? ఊహించనిది జరిగినప్పుడు ఎవరైనా సరే త్వరగా కోలుకోరు నిమిషా. జరిగిందంతా మన మంచి కోసమే. కాదంబరి, ఆ పేపర్లు ఇచ్చేసి